నేను ఒక ఇల్లస్ట్రేషన్స్తో ఒక డైరీ లాగా, అంటే మీకు నచ్చిన కోటో మీకు నచ్చిన ఎనీ భావం ఏదన్నా కోటు ఎనీథింగ్ మీరు రాసుకోవడానికి చేసింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ గనా ఫర్ హెల్పింగ్ దట్ ఆల్సో. ఓకే, అండ్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్గా రచయితలు, దర్శకులే హీరోలు. సో ఇంతమంది హీరోలు నా బుక్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మెహర్ సార్ నాకు ఆల్మోస్ట్ అంటే రియల్ యోగి బుక్ అప్పుడు నేను ఎవరో తెలియకుండానే ఆయన ఎంకరేజ్ చేశారు. జనరల్గా ఎలాంటి ఫీలింగ్లో ఉంటారంటే మంచోళ్ళు అంటే ఎక్కడో సమాజానికి దూరంగా అడవుల్లో ఊరు బయట ఉంటారేమో అనుకునేవాడిని. కానీ సిటీ సెంటర్లో, అది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి ఆయన మెహర్ రమేష్ గారు. సో మామూలుగా అయితే ఇప్పుడు ఈ వీధికో గుడున్నట్టు ఊరికో బడున్నట్టు ప్రతి చోట మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తులు ఉంటే నాలాంటి యంగ్ వాళ్ళకి చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు. చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సందీప్ గారు, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే ఒంటరిగా కూర్చొని ఏదో రాసుకుంటున్నప్పుడు హైదరాబాద్ వచ్చి మనకంటూ ఒక రోజు వస్తుందా అనుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక లోలో ఉన్నప్పుడు ఒక సందీప్ రెడ్డి వంగ గుర్తొస్తాడు, ఒక నిన్ను కోరి సినిమా గుర్తొస్తుంది, ఒక బేబీ సినిమా గుర్తొస్తుంది. సో మీరందరూ నాలాంటి కొత్త వాళ్ళందరికీ చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఈ బుక్ గురించి చెప్పాలంటే జస్ట్ ఒక సింగిల్ లైన్లో ప్రేమ గురించి చాలామంది చాలా డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ నాకు ప్రేమ గురించి కొన్ని విషయాలు అనిపించాయి. ఏ రచయిత అయినా సరే తను అనుకున్నది చాలా బలంగా ఆ క్షణానికి తను నిజం అనుకున్నది ఎలాంటి భయాలు లేకుండా చెప్పాలనుకుంటాడు. అలాగే నేను ఎలాంటి నియంత్రణ లేకుండా నిస్సంకోచంగా నిస్సందేహంగా ప్రేమించడమే నిజమైన ప్రేమ అనే ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను ఈ బుక్ ద్వారా. సో ఇది మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ సార్ నాకు ఒక మంచి రివ్యూ ఇచ్చారు. దాంట్లో మొత్తం రివీల్ చేయలేను కానీ అంటే ఒక లాస్ట్లో ఒక లైన్ రాశారు, ప్రేమ చెప్పుతో కాదు చెప్పుతూ కొట్టింది అని చెప్పేసి సార్ చెప్పారు. దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అండ్